Hi, hello everyone. Welcome back to our channel, My Little Moments. నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ రోజు మనం వీడియోలో మీషోలో రీసెల్లింగ్ ఎలా చేస్తారు, అసలు రీసెల్లింగ్ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ మనం ఎలా సేల్ చేయాలి అనేది మనం డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్ రీసెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రీసెల్లింగ్ అంటే ఫస్ట్ మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ని తిరిగి మనం రీసెల్ చేయడం అన్నమాట. ఇప్పుడు మనం ఒక కుర్తీ సెట్ 500 రూపీస్ తీసుకుంటే దానికి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా చార్జ్ యాడ్ చేసి తిరిగి సేల్ చేయాలి. దాన్ని రీసెల్లింగ్ అంటారు. ఇప్పుడు మనం రీసెల్లింగ్ చేయడానికి మనకి చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో నేను మీషోలో ఎలా రీసెల్లింగ్ చేస్తారు, ఆ ప్రొడక్ట్స్ ఎలా సేల్ చేయాలి అనేది నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. మనం మీషోలో రీసెల్ చేసే ముందు ఫస్ట్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, లేదా ఎనీ సోషల్ మీడియా అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనం అమ్మాలి అనుకునే ప్రొడక్ట్స్ అందరూ మనం షేర్ చేయాలి కదా. మనం షేర్ చేస్తే వాళ్ళు చూసి కనుక్కుంటారు, అనుకుంటేనే మనం దాన్ని రీసెల్ చేయగలం. సో ఫస్ట్ మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లేదా ఫేస్బుక్ ఇలా మీకు నచ్చిన సోషల్ మీడియా అకౌంట్ లో క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళని ఇంకొంచెం మందికి షేర్ చేయమని చెప్పండి. నేను ఈ గ్రూప్ లో బట్టలు సేల్ చేస్తాను, లేదా జ్యువెలరీ ఐటమ్స్, లేదా క్రాఫ్ట్స్ ప్రొడక్ట్స్ ఏవో ఒకటి నేను సేల్ చేస్తూ ఉంటాను అని మీరు వాళ్ళకి చెప్పి గ్రూప్ లో యాడ్ చేయండి. ఎక్కువ మంది గ్రూప్ లో యాడ్ చేస్తే మీకు వచ్చే సేల్స్ వల్ల మనకి ఇన్కమ్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ఎలా షేర్ చేసి సేల్ చేయాలి అని తెలుసుకున్నాం. ఫస్ట్ మీరు మీషో యాప్ ఓపెన్ చేయండి. మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే చూసుకున్నాం. నేను కాటన్ సారీ చేద్దాం అనుకుంటున్నాను. కాటన్ సారీ సెర్చ్ చేస్తే ఇక ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఈ సారీ అనేది నాకు నచ్చింది. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 570 రూపీస్. నేను దీన్ని రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రీసెర్చ్ చేయాలంటే ఈ ప్రోడక్ట్ ని మనం షేర్ చేయాలి. ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ చేసాక ఇక్కడ మనకి షేర్ చేయడానికి ఇలా వస్తుంది. ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేసి మనం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో అయితే షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేయాలి. షేర్ చేసేటప్పుడు లింక్స్ ఎప్పుడు కూడా షేర్ చేయకూడదు, మనం ఓన్లీ ఫొటోస్ మాత్రమే షేర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎలా రీసేల్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 570 రూపీస్ అని ఉంది. అనేది క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత డెలివరీ అడ్రస్ అనేది అడుగుతుంది. డెలివరీ అడ్రస్ మనం ఇచ్చిన తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ, పే ఆన్లైన్, మీషో పే లెటర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. కస్టమర్ మనకి COD ప్రిఫర్ చేస్తే మనం COD పెట్టుకోవచ్చు. కింద రీసెల్లింగ్ ద ఆర్డర్ అని ఉంటుంది. రీసెల్లింగ్ ద ఆర్డర్ అని క్లిక్ చేస్తే క్లిక్ నెక్స్ట్ యాడ్ మార్జిన్ అని ఉంటుంది. మనం మార్జిన్ యాడ్ చేసుకోవాలి. అని క్లిక్ చేసి మనం ఈ ప్రోడక్ట్ కి అంత మార్జిన్ యాడ్ చేసుకుందాం అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సారీ కాస్ట్ వచ్చేసి 570 రూపీస్. మనం 100 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో 670 రూపీస్ అని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 100 మార్జిన్ అనేది వస్తుంది. ఇందులో 570 రూపీస్ అనేది మీషో వాళ్ళకి వెళ్తుంది, 100 రూపీస్ అనేది మన అకౌంట్ లో పడుతుంది. ఈ విధంగా అయితే మనం రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ అని పెట్టేస్తే మీషో వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని డెలివరీ చేస్తారు. ఆ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మన అకౌంట్ లో అయితే 100 రూపీస్ పడతాయి.
సో ఈ విధంగా అయితే రీసెల్లింగ్ అనేది చేస్తారు. ఈ విధంగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో కూడా రీసెల్లింగ్ అనేది చేస్తారు. మీకు కావాలంటే సో ఈ విధంగా అయితే రీసెల్లింగ్ అనేది చేస్తారు. మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.